శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాం. ఆశ్రమంలో సమావేశం. సోమ కుటీరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆకాశం చిల్లుబడి నీటి ప్రవాహం విడుదలై మట్టి కొట్టుకుపోతూ వర్షాలు భీకరంగా రాబోతున్నాయని విన్నాము. ఆకాశం వెంటనే దట్టంగా చీకటి కమ్మి మాకు సోమరూపం కూడా కనపడలేదు. ఆ చిన్న కుటీరంలో మేము ముగ్గురమే ఉన్నాము. అందులో నేను చలి లేకపోయినా వణికిపోతుండటంతో ఏ సహాయము చెయ్యలేను. నా చుట్టూ ఉన్న గాలి ఇంకా వెచ్చగానే ఉన్నప్పటికీ మమ్మల్ని భయం చుట్టి ముట్టింది. ఒక పెద్ద ఉరుము, ఏదో దుర్ఘటన సంభవించబోతుందన్నట్టుగా ఉరిమింది. నేను సోమకు దగ్గరగా జరిగాను. సోమ కళ్ళు మూసుకొని కథ కొనసాగించింది. తాను 2 కొడుకులను మోస్తున్నానని మాతకు ముందే తెలుసు. ఆమె నాతో 1 కాదు 2 గుండెల చప్పుళ్ళు వింటున్నానని చెప్పింది. రామునికి తన సోదరునితో ఉన్న సాన్నిహిత్యం ఆమెకు ఎంతో ముచ్చట వేసేది కనుక తాను సోదరులకు జన్మనివ్వబోవటం ఆమెకు ఆనందాన్నిచ్చింది. గర్భభారాన్ని పక్కన పెడితే ఆమె ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని అనుభవిస్తోంది. మేమందరం కూడా అది భావించాము. గర్భం ధరించిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారుజామున మాతకు ఒక దర్శనం వచ్చింది. దానిలో భృగు మహర్షి తన 2వ భార్య ఉసన మరణానికి విచారించటం కనిపించింది. ఆయన తన చెయ్యి ఎత్తి ఆ మరణానికి కారణమైన వారిని శపించటం చూసింది. చెప్పడానికి వీలు లేని పదాలతో ఆయన ఏడుస్తూ, దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను. నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి ఈ బాధను పొందుతావు. మాతకు తన ప్రియ నారాయణుడు నీడ నుంచి యువతలకు రావటం కనిపించింది. శుక్రాచార్యుని రాక్షస శిష్యులు భూమిపై కల్లోలం సృష్టిస్తుండగా వారికి ఆశ్రయం ఇచ్చినందుకు ఉసన ప్రార్థనపై ఆయన ఉసన ఆత్మను వేరు చేశాడు. ప్రశాంతంగా నారాయణుడు ఆ శాపాన్ని భృగు మహర్షి బాధను స్వీకరించాడు. మాత తనను తాను మానవ రూపంలో భృగు మహర్షి కుమార్తె భార్గవిలాగాను, తన శాశ్వత రూపమైన నారాయణుని భార్యగాను చూసుకుంది. ఉసన మరణానికి ఆమె ఒక అమాయకపు సాక్షి మాత్రమే అయినప్పటికీ ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఆమె నారాయణుడు తన వైపు చూడటాన్ని, తాను శాపాన్ని అంగీకరిస్తున్నట్లు తల ఊపడాన్ని చూసింది. ఈ దర్శనం తాను అది వరకు లంకలో ఉండగా ఋషి దేవాహుతి తమ వద్దకు వచ్చినప్పుడు పొందినదే. మాతకు ఈ దర్శనం వస్తుండగా నేను ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడటానికి పంపబడ్డాను. ఆమె తన గది బయట వసారాలో చీకటిగా ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడింది. ఆమె వణికిపోతున్నట్టు కనిపించింది. కానీ ఏమైంది అని నేను అడిగినప్పుడు వెంటనే రథం సిద్ధం చేయించమని చెప్పింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆమెను ఈ విధంగా చూడటం నాకు నిరాశ కలిగించింది. ఋషి అరుంధతి వద్దకు. ఆమె శాంతంగా బదులిచ్చింది. నేనేం చెయ్యాలి అనే విషయంలో ఆమె సూచన కోసం ఆమె స్వరంలో తొందరపాటు ధ్వనించింది. నేను మరో మాట మాట్లాడకుండా రథాన్ని మా వెంట రావటానికి కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాను. ఆమె కోసం కొన్ని వస్తువులు, పండ్లు, నీరు సిద్ధం చేసి మేము మందిరం వదిలాము. శ్రీరాముడు ఇంకా లేవలేదు. ఆమె అతను లేవకముందే వెళ్ళాలని, తన ముఖం మీద కలవరం ఆయన కనపడకూడదని అనుకుంది. ఋషి అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య.
వశిష్ఠుడు శ్రీరాముని కులగురువు. మా రథం వెళ్ళేసరికి మా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఆశ్రమ ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆమె పక్కనే మరొక స్త్రీ నిలబడి ఉంది. ఆ స్త్రీని చూడగానే మాత అరుస్తూ గబగబా రథం దిగి ఆమె వద్దకు పరిగెత్తింది. ఆ స్త్రీ మాతను తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడకుండా నిలబడింది. ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. తర్వాత కొంతసేపటికి ఋషి అరుంధతి పక్కన ఉన్న స్త్రీ ఋషి ఖ్యాతి అని ఆమె భృగు మహర్షి మొదటి భార్య అని తెలుసుకున్నాను. ఆమె మాతను కౌగలించుకొని, నీకు గుర్తుందా, నేను శాపాన్ని బలహీనపరచాను, అది కేవలం పాక్షిక ఎడబాటే అని చెప్పింది. మాత ఆమె చేతిని తన పెరుగుతున్న పొట్ట చుట్టూ వేసుకుంది. ఋషి ఖ్యాతికి ఆమె మనస్సులో మాట తెలిసింది. ఈ మధ్యకాలంలో నీకులాగానే నీ పిల్లలు కూడా అరణ్యంలో పెరగాలని కోరుకుంటున్నానని నువ్వు చెప్పలేదు. వారు అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు మొక్కలను తమ కుటుంబంగా అనుకోవాలి అని భావించలేదా? అది నిజమే మాత. ఆ మాటలు కొద్ది వారాల క్రితం నాతో చెప్పింది. అయితే ఈ స్త్రీకి అది ఎలా తెలిసిందా అని నేను ఆశ్చర్యపోయాను. మాత, అది వెంటనేనా? మేము ఇప్పుడే ఒక ఏర్పాటు నుంచి తిరిగి వచ్చాము. అది ఇప్పుడే జరగాల. నేను అలాగే భయపడుతున్నాను. చాలా కాలం క్రితం నక్షత్రాలు ఆ సమయాన్ని నిర్ణయించాయి. అవి ఇప్పుడు సరైన కూటమిలో ఉన్నాయి. ఈ మానవ రూపాలు ధరించకముందు నీవు నారాయణుడు వేసుకున్న ప్రణాళికే ఇది, ఋషి అరుంధతి బదులిచ్చింది. ఆ తరువాత మాత నాతో ఈ స్త్రీలిద్దరూ మానవ జాతి కోసం ఎంత త్యాగం చేశారో ఆ క్షణంలో తాను గుర్తించాను అని చెప్పింది. ఋషి అరుంధతి విశ్వామిత్ర మహర్షి విముక్తి కోసం తమ కుమారులను త్యాగం చేసింది. ఆయన విముక్తి వలన మానవాళికి ప్రయోజనం చేకూరుతుంది. ఋషి ఖ్యాతి దేవలోకాలలో స్థిరత్వం తేవటం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది పిల్లలను పోగొట్టుకుంది. ఆ తరువాత అది భౌతిక లోకంలో సుస్థిరతకు దారితీసింది. వారి ముఖాలలోని ప్రేమ కరుణను చూసిన తరువాత తన కోసం మాత ఏమీ అడగలేకపోయింది. తాను ఆ విధంగా త్యాగం చెయ్యలేదా? అది కేవలం శాపం యొక్క ఫలితం కాదు, అది మానవాళికి సేవ చేయటం కోసం కూడా. ఋషి ఖ్యాతి, నీ పిల్లల విద్యాభ్యాసాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. దానివలన నువ్వు వారిలో పెంపొందించే విలువలు భవిష్యత్తుకు పునాదిగా మారతాయి. ఈ వినాశకర యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపడటంలో నీవు సహాయం చేయాలి. నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడాలి. దానివలన మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశనానికి గురి అవ్వకుండా ఉంటుంది. నువ్వు మందిరానికి కట్టుబడి ఉంటే వీటిల్లో దేనిని చెయ్యలేవు. నువ్వు చెయ్యటానికి వచ్చిన పనులు చెయ్యాలంటే నీవు స్వేచ్ఛగా ఉండాలి. ఆ శాపాల శక్తిని అంతం చెయ్యటానికి, ఆ ప్రతిజ్ఞ దీనిని సాధించటానికి ఆ పరిణామాలు నువ్వు అనుభవించాలి అంది. ఋషి అరుంధతి అప్పుడు మాట్లాడుతూ, ఎంతమంది ఋషులు కోపంతో శపించటం నేను చూశానో. వివేకంతో కాక పూర్వకాలంలో ఋషులు మానవాళికి ముందుకెళ్ళే మార్గం ఏర్పరచటానికి, మానవ మనస్సులలో న్యాయం అనేది నాటడానికి శాపాన్ని వాడేవారు. వాటి కాలం చెల్లింది. ఇప్పుడు రాముడు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని నడిపించే చట్టాలను ఏర్పరుస్తాడు. ఇక శాపాలతో పని లేదు అని అవరోధాలుగా మారావి. ఆ ఇద్దరు గొప్ప మహిళలు తమ మనస్సులో మాటలు చెప్పగా మాతకు మళ్ళీ భృగు మహర్షి శాపం తనకు రామునికి ఎడబాటు కలిగిస్తుందని అర్థమైంది. లంకలో ఎడబాటు ఆమె ఎంపిక వల్ల జరిగింది. ఇది అలా కాదు. ఆమె శ్రీరాముడు ఇప్పుడు
విడిపోయే బాధను అనుభవించాలి. ఇప్పుడు అది ఎంతో కష్టం. అంతేకాక దీనిలో పిల్లలు కూడా పాలు పంచుకోవలసి ఉంటుంది. మరి రాముడో నేను ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి? పేలవమైన స్వరంతో అడిగింది మాత. ఇప్పుడు అతనితో వశిష్ఠుడు ఉన్నారు. ఋషి అరుంధతి కరుణతో బదులిచ్చింది. ఆయన సూర్యోదయానికి ముందే వెళ్ళారు. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆయన రాముని స్మృతి పదంలోకి తెస్తారు. ఆ ఇద్దరు మహిళా ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనిని తెలిపారు. ఋషి అరుంధతి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటి నుంచి భవిష్యత్తులోనూ అడవులకు హాని జరుగుతుంది. ఒకానొక నాటికి అవి పూర్తిగా అదృశ్యమవుతాయి. నేల అనేక ఇతరుల గ్రహాల్లాగా జీవమేమీ లేకుండా నిర్జన ప్రదేశంగా మారుతుంది. అసురులు ఈ విధంగా చేయటానికి ప్రయత్నించారు. మిగిలిన జీవరాశుల అవసరాలను పట్టించుకోకుండా వనరులను తమ స్వప్రయోజనం కోసమే లాక్కున్నారు. మనం మానవ హృదయాలలో అడవుల పట్ల, నదుల పర్వతాల పట్ల ప్రేమను పెంపొందించాలి. దీంతో రక్షించబడుతున్నామన్న సహజాతం వాటి కొనసాగింపుకు హామీ ఇస్తుంది. రావణుని విముక్తి చెందటంలో రాముడు భూమికి అంతకు ముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు. ఇప్పుడు నువ్వు ఈ ప్రేమను మానవ హృదయాలలో పాదుగొలపాలి. దానివల్ల భూమి మీద జీవం రక్షించబడుతుంది. మనం సుదూర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీత విశ్వమంతటికి భూమాత రక్షించటం ఎంత ముఖ్యం. భవిష్యత్తులో ఆమె విధి మానవాళి చేతిలో ఉంది. మాలో మిగిలిన వారి కంటే ఆమె నీకే బాగా తెలుసు. ఎంతోమంది మనస్సులలో నువ్వు ఆమె పట్ల ప్రేమను ప్రవేశపెట్టగలవు. ఒక్కసారి ఆ బీజం నాటబడితే ఆ ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి ఆమె భవిష్యత్తుకు డోకా ఉండదు. ఆమె ఈ మాటలు చెప్తుండగా మాత ముఖంలో వ్యక్తీకరణ మారింది. అంతకుముందు ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు అవగాహన, గ్రాహ్యత, తన ముందు ఉన్న బాధ్యతను స్వీకరించటానికి ఒప్పుకోలు కనిపించాయి. సంవత్సరాల తరబడి నేను మాత యొక్క ఆలోచనల వ్యక్తీకరణలను చదవటం నేర్చుకున్నాను. నేను శ్రీరాముని పట్ల ఆమె ఆప్యాయతను చూశాను. వీటన్నింటి వలన ఎక్కువ ఇబ్బంది పడేది ఆయనే. ఆమె లేకపోవటం ఆయనపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొన్ని గంటల తరువాత ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆమె ముఖం మళ్ళీ తేటబారింది. జై శ్రీరామ్.